సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. అండర్స్టాండింగ్ నాన్ వర్బల్ డేటా అనమాట. సో ఇందులో ఇన్ఫర్మేషన్ ఏముందో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7 వస్తుంది అనమాట. ఐపీలో క్వశ్చన్ నెంబర్ 7 అనమాట ఈ బిట్ అనేది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మోడల్లో చూస్తే క్వశ్చన్ నెంబర్ 7 అనమాట. 4 మార్క్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ చూడండి. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ యూ హ్యావ్ లెర్న్ హౌ డేటా కెన్ బి ప్రెజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్స్, చార్ట్స్, టేబుల్స్. గ్రాఫ్స్, చార్ట్స్, టేబుల్స్ ఉండేటివి కదా ఫస్ట్ ఇయర్లో. ఓకేనా? అవి చూసి మనం రాసేవాళ్ళం, క్వశ్చన్స్కి ఆన్సర్ అనమాట. ఓకేనా? దీస్ ఫార్మ్ ఆఫ్ డయాగ్రమాటిక్ ఇల్లుస్ట్రేషన్ ఆర్ బోత్ విజువలీ అపియలింగ్ అండ్ యూస్ఫుల్. Besides, such presentation provide information in a compact and concise manner such that the important details are highlighted. సో ఇలా ప్రజెంట్ చేయడం ఎంత ఏంటంటే, ఇప్పుడు మొత్తంకి ఇప్పుడు చూడండి, ఇక్కడ డిస్టింక్షన్, మెరిట్, పాస్ ఇవన్నీ ఇచ్చినారు కదా. ఒకవేళ 12% ఇలా పర్సెంటేజ్లో కాకుండా, ఇలా హైలైట్లో కాకుండా నార్మల్గా రాయాలనుకుంటే పేపర్లో అది ఎక్కువ అపీలింగ్ అనిపించదు, అంటే ఎక్కువ అట్రాక్టివ్ అనిపించదు, ఇంకా ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇది చూస్తే మీరు చిన్న స్పేస్లోనే ఆక్యుపై అయిందనమాట, అదే చెప్తున్నారు అనమాట. ఓకేనా? ఇంటర్ప్రిటింగ్ సచ్ నాన్ వర్బల్ డేటా ఈజ్ నెసెసరీ. ఓకేనా? యాజ్ అదర్ లాంగ్వేజెస్ స్కిల్స్ ఇన్ ద సెక్షన్ పై చార్ట్, బార్ గ్రాఫ్, టేబుల్, ట్రీ డయాగ్రామ్, ఫ్లో చార్ట్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. మనం చదువుకుంటాము. ఈచ్ ఆఫ్ దిస్ ఇస్ ఫాలోడ్ బై ఎ ఫ్యూ క్వశ్చన్స్ విచ్ ఫ్యాసిలేట్ అండర్స్టాండింగ్ ద డేటా. ఇక్కడ ఇది చార్ట్తో పాటు కొన్ని క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో దాంతో మనం అంటే అదే దాని గురించి చెప్తున్నారు, లైక్ పర్టికులర్ ఐడియా ఉండడం కోసం అనమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి పై చార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, పై చార్ట్, బార్ గ్రాఫ్, టేబుల్స్, ట్రీ డయాగ్రామ్, ఫ్లో చార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ దానిలో ఏంది పై చార్ట్, అవి డిస్కస్ చేసుకుందాం. ఒక్కొక్కటి చెప్తా అనమాట, అన్నీ డిస్కస్ చేసుకుంటే చాలా టైం అయిపోతుంది. ఓకేనా? చూడండి, ఏ పై చార్ట్ ఈజ్ అ టైప్ ఆఫ్ గ్రాఫ్ దట్ డిస్ప్లేస్ డేటా ఇన్ ఏ సర్క్యులర్ గ్రాఫ్. ఇలా సర్క్యులర్లో ఉంటుంది అనమాట. ఓకేనా? ఇందులో ఏవేవైతే పీసెస్ ఉంటాయో ఇవి ప్రపోర్షనల్ అనమాట, ఫ్రాక్షన్స్. మొత్తం ఇది హోల్లో ఇది ఇంత పర్సెంట్, 12% అనమాట. అది అంటే ఏంటంటే కనుక లైక్ మొత్తం దానిలో లైక్ చిన్న టైప్ ఆఫ్ దానిలో డిస్ప్లే చేయడం అనమాట, చిన్న ప్రపోర్షన్. ఇంత మొత్తం 100లో ఇది 12 ప్రపోర్షన్స్, ఇది 19 పార్ట్స్, ఇది 31 పార్ట్స్, ఇది 38 పార్ట్స్, అలా అనమాట. ప్రపోర్షన్, పర్సెంటేజ్. ఓకేనా? ఈచ్ కేటగిరీ అలా చెప్తారనమాట. ఓకేనా? అంటే ఇట్లా ఇదంతా ఇది 12% అని చూడు, ఇదంతా ఒక స్లైస్ అంటాం అనమాట, లేకపోతే ఒక పై అంటాం అనమాట. పై చార్ట్ కాబట్టి ఇది ఒక పై. ఓకేనా? లేకపోతే స్లైస్ అని చెప్తామన్నమాట. ద ఎంటైర్ పై రిప్రజెంట్ 100%. ఇది మొత్తం 100% అనమాట. లేకపోతే ఒక పిజ్జా లాగా ఇమాజిన్ చేసుకుంటే, ఒక పిజ్జాలో ఇలా కట్ చేస్తాం కదా పీసెస్, సెగ్మెంట్స్ అనమాట, అలా ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సేమ్ ఆ చార్ట్, సేమ్ ఇది కూడా, ఈ చార్ట్ కూడా సేమ్ పిజ్జాలో అయితే ప్రపోర్షన్గా డివైడ్ చేస్తాము, సో అలానే ఉంటుంది అనమాట అపియరింగ్కి. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే కనుక ఇక్కడ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్లో ఓకేనా, స్టూడెంట్స్ ఒక పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ రిజల్ట్, డిస్టింక్షన్ ఎంతమందికి వచ్చింది, ఎంతమంది మెరిట్ వచ్చారు, పాస్ ఫెయిల్ ఎంతమంది అయ్యారు. ఓకేనా? ఇదన్నమాట, ఇది ఇక్కడ ఉంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇది చాలా కేర్ఫుల్గా గమనియాలన్నమాట. ఓకేనా? సో చూడండి, మెరిట్ అంటే ఏంది, ఇలా 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 ఉండడం. ఓకేనా? మెరిట్ అంటే ఏంది, ఇలా లైన్స్ ఉండడం అనమాట. ఫెయిల్ అంటే ఏంది, ఇది ఫెయిల్ అనమాట. ఇది వచ్చేసి ఫెయిల్ అనమాట. ఇది వచ్చేసి ఏంది, ఇది వచ్చేసి మెరిట్. ఓకే? అంటే ఇది చూడడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది వచ్చేసి డిస్టింక్షన్, ఇది వచ్చేసి పాస్. ఎక్కువ మంది పాస్ అయినారనమాట, ఇక్కడ ఎక్కువ మంది పాస్ అయినారు, తక్కువ మంది ఫెయిల్ అయినారనమాట. మెరిట్ వచ్చేసి మిడిల్, యావరేజ్. ఓకేనా? నెక్స్ట్ డిస్టింక్షన్, ఇవి చూసి మీరు చెప్పుకోవాలన్నమాట. ఓకే? ఇది క్లియర్గా ఉంటుంది, మీకు పేపర్లో మెన్షన్ చేస్తే క్లియర్గానే ఉంటుంది. ఇది కూడా క్లియర్గానే ఉంది, మీరు బాగా చూసుకోవాలన్నమాట. హౌ మెనీ సెగ్మెంట్స్ ఆర్ గివెన్ ఇన్ ద పై చార్ట్. ఇందులో మీరు ఎన్ని ఆన్సర్ చేయాలంటే, మీకు 4 మార్క్స్ కదా, సో 4 ఆన్సర్ చేయాలన్నమాట. 8 ఉంటాయి టోటల్. ఓకేనా? 8లో మీరు 4 అనేది ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే? సో ఆన్సర్స్ అనేవి దానిలోనే ఉంటాయి అన్నమాట. 4 అంటే ఈజీగా రాయొచ్చు. ఓకేనా? సో ఇదైతే పక్కాగా స్కోరింగ్ అనమాట. చెప్పకపోయినా మీరు రాయొచ్చు, బట్ ఐఎమ్ సేయింగ్. ఓకే? చూడండి,
ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి చూస్తేనే చెప్తారనమాట. ఇందులో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. దెర్ ఆర్ 4 సెగ్మెంట్స్ ఇన్ ద గివెన్ పై చార్ట్ అని రాసేయండి. ఓకే, 4 కింద అండర్లైన్ చేసేయండి జస్ట్ ఫర్ హైలైటింగ్. నెక్స్ట్, వాట్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ జస్ట్ పాస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. జస్ట్ పాస్ ఎంతమంది అయినారు, జస్ట్ పాస్ 38 మెంబర్స్ అయినారు. వాట్ యూ షుడ్ రైట్, ద స్టూడెంట్ జస్ట్ పాస్డ్ ఇన్ ద చార్ట్ was how many, 38%, just pass 38 అని రాసేయండి. అందులోనే ఉన్నాయి 2 questions, 2 మార్క్స్ వచ్చేసినాయి. నెక్స్ట్, వాట్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ గాట్ మెరిట్. ఎంత పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్కి మెరిట్ వచ్చింది, 31% స్టూడెంట్స్కి మెరిట్ వచ్చింది. వాట్ ఈస్ ద టోటల్ పాస్ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్, టోటల్ పాస్ పర్సెంటేజ్. ఓకేనా, ఇలాంటి ఇది ఒక క్వశ్చన్ అంటే మీరు చేయాలి, ఇంటూ 100 చేయాలన్నమాట. టోటల్ వేసి బై ఎన్ని ఉన్నాయి, టోటల్ క్లాసెస్ 4 ఉన్నాయి కదా, ఇంటూ 100 అలా వేయాలి. మీరు ఇది రాకపోతే వదిలేయండి. నెక్స్ట్, వాట్ పర్సెంట్ స్టూడెంట్ గాట్ డిస్టింక్షన్. డిస్టింక్షన్ ఎంత పర్సెంట్కి వచ్చింది, ఇక్కడ ఇవి చూడండి, లైన్స్ చూసి చెప్పండి. 19% కదా. ఓకేనా, 19% స్టూడెంట్ గాట్ డిస్టింక్షన్. మీరు ఇది రాశారు. ఓకేనా, పర్సెంటేజ్ ఆఫ్ జస్ట్ పాస్ ఇది రాశారు. ఓకేనా, ఇది టోటల్ పాస్ పర్సెంట్, సారీ, హౌ మెనీ గాట్ మెరిట్ ఇది రాశారు. పర్సెంట్ స్టూడెంట్ గాట్ డిస్టింక్షన్ ఇది రాసిన, ఇది రాయలేదు మీరు. ఇక్కడే 4 అయిపోయినాయి అనమాట. ఓకేనా, when compared to the number of students passed with when compared students who passed with distinction are more than passed with merit. ఓకేనా, డిస్టింక్షన్ ఎక్కువ ఉన్నారంట మెరిట్ కన్నా. కరెక్టా, కాదు, డిస్టింక్షన్ ఎక్కువ ఉన్నారంట మెరిట్ కన్నా. మెరిటే ఎక్కువ ఉన్నారు డిస్టింక్షన్ కన్నా. సో ఇది వచ్చేసి ఫాల్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు 5 రాసేసినారు, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ అపియర్డ్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామినేషన్ 100 ఉంటే, ఓకేనా, హౌ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్డ్ పర్ ద పర్సెంట్. అంటే ఇక్కడ ఫెయిల్ అంటే 12% కదా, 100లో 12% అనేది ఫెయిల్ అయినారు. అంటే ఇప్పుడు 100 స్టూడెంట్స్లో 12% ఫెయిల్ అయినారు. చూడండి, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ అపియర్ ఫర్ ది ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ 100, అప్పుడు ఎంతమంది ఫెయిల్డ్, ఇందులో ఎంతమంది ఫెయిల్డ్ యాజ్ పర్ ద చార్ట్, 12% మెంబర్స్ ఫెయిల్ అనమాట. ఓకేనా, 12% మెంబర్ ఫెయిల్ అయితే టోటల్ అపేర్ అయింది 100 కదా, ఎంతమంది ఫెయిల్ అయినట్టు, 12 మెంబర్స్ ఫెయిల్ అయినట్టు. 100లో 12 మెంబర్స్ ఫెయిల్ అయినట్టు. ఓకేనా, అంటే ఎట్లా చేసినారంటే 12/100 ఇంటూ 100%. 100 క్యాన్సల్ అయిపోతే మీకు మిగిలింది 12 కదా. ఓకేనా, లైక్ నార్మల్గా ఇలా క్యాలిక్యులేషన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు 6 ఆన్సర్ చేసినారు, 1 2 3 4 5 6. ఓకే, 6 ఆన్సర్ చేసేసినారు. 4లో 6 ఇట్ ఈస్ ఎనఫ్, రైట్. చూడండి ఇక్కడ నెక్స్ట్, ఇవి వచ్చేసి హాబీస్ అనమాట. హాబీస్, రీడింగ్, డాన్సింగ్, ఇక్కడ అదే పర్సెంటేజ్. ఇది చార్ట్ ఏం చూపిస్తుంది, ఇక్కడే ఉంది, రాసేయాలి. ఎన్ని హాబీస్ ఉన్నాయి అవి రాయాలి. మోస్ట్ ప్రిఫర్డ్ హాబీ అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఏంది, ఇది ఉంది, రీడింగ్, అదే రాయాలి. ఓకేనా, పీపుల్ విత్ హాబీస్ డాష్ అండ్ డాష్ పుట్ టుగెదర్ ఆల్మోస్ట్ ఈక్వల్ విత్ ద రీడింగ్ హాబీ. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది చూడండి, పీపుల్ విత్ ద హాబీస్ ఆఫ్ డాష్ అండ్ డాష్ పుట్ టుగెదర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు దోస్ విత్ రీడింగ్ హాబీస్. ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. చూడండి, రీడింగ్ హాబీ 39 కదా, దీనికి నియరర్గా ఏమున్నాయి, 2 హాబీస్, ఇవి 2 ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇవి 2 ఉన్నాయి. ఇది వచ్చేసి కుకింగ్, ఇది వచ్చేసి కుకింగ్ అనమాట. కుకింగ్ కాదు, ఇది రీడింగ్. ఇవి 2 ఏంటివి, ఇవి 2 వచ్చేసి ట్రావెలింగ్ ఇంకా డాన్సింగ్. ఓకేనా, ట్రావెలింగ్ డాన్సింగ్ అని చెప్పి పెట్టాలన్నమాట బ్లాంక్స్లో. 30% ఆఫ్ ద పీపుల్ లైక్ డాన్సింగ్. 30% పీపుల్కి డాన్సింగ్ లైకా చెప్పండి. 23% అనమాట డాన్సింగ్. ఇక్కడ ఏమడిగారు, 30 పీపుల్ లైక్ డాన్సింగ్ అని అడిగారు. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే పక్కగా ఫాల్స్ రాయాలన్నమాట. ఓకే, వాట్ ఈస్ ద లీస్ట్ ప్రిఫర్డ్ హాబీ. లీస్ట్ అంటే తక్కువ పర్సెంట్ కుకింగ్. నెక్స్ట్, పీపుల్ హూ హ్యావ్ ద హాబీ కుకింగ్ ఆర్ 18%. ఓకే, కరెక్ట్, ట్రూ అని రాసేయాలి. If the people who like cooking is also like dancing, then what would be the percentage of the people who like dancing? ఓకే, కుకింగ్ చేసే వాళ్ళకు కూడా డాన్సింగ్ ఉందనుకోండి, 18% కుకింగ్ చేస్తుంది కదా, 23% డాన్సింగ్. 23 + 18 చేస్తే మీకు అది ఆన్సర్ అంతే. ఓకే, నెక్స్ట్, నేను పైన చెప్పేస్తున్నాను, ఒక్కటే అంటే చాలా ఉంటాయి కదా. ఇంకా చూడండి, ఇప్పుడు ఇంకొక పై చార్ట్ ఇచ్చినారనమాట. కాస్ట్ ఆఫ్ కన్సంట్రేషన్ ఆఫ్ హౌస్ అనమాట. హౌస్ కన్సంట్రేషన్ కాస్ట్. చూడండి, వాట్ ఈస్ ద పై చార్ట్ షో. పై చార్ట్ రిప్రజెంట్ ద కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌస్. ఓకేనా, హౌ మెనీ కేటగిరీస్, ఎన్ని కేటగిరీస్,
ఇది 1 2 3 6 కేటగిరీస్ టోటల్. ఓకేనా. వాట్ పోర్షన్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ స్పెంట్ ఆన్ ది సిమెంట్, స్పెంట్ ఆన్ ది టోటల్ కాస్ట్ స్పెంట్ ఆన్ ది బ్రిక్ పోర్షన్ ఎంత, పోర్షన్ 10% ఆఫ్ ద పోర్షన్ ఇలా రాయాలన్నమాట. ఇఫ్ ద ఓనర్ హిమ్సెల్ఫ్, ఓకే ఇది పక్కన పెట్టండి. ద కాస్ట్ స్పెంట్ ఆన్ ద టింబర్ ఇస్ 10%. కరెక్ట్. ఇది వచ్చేసి టింబర్, ఇది వచ్చేసి 10%. ఎస్. వాట్ పర్సెంట్ ఆఫ్ ది కాస్ట్ స్పెంట్ ఆన్ ది సూపర్ఫిషన్. సో ఇవి మీరు ఇట్లా ఫస్ట్ మీరు ఏం చేస్తారు, మీకు పై చార్ట్ కనిపిస్తుంది, మీరు దీనిలో ఈ బాక్సెస్లో ఉండేటివి ఏంటివి ఇక్కడ రాసేసుకోండి అనమాట. పక్కన లైట్గా రాసుకోండి. ఓకేనా. చూసారా, ఇలా రాసేసుకున్నాను నేను. ఇక్కడ చూడండి, వాట్ పోర్షన్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ స్పెంట్ ఆన్ ది సిమెంట్. సిమెంట్ ఎంత కాస్ట్, ఎంత పోర్షన్, 20% ఆఫ్ ద పోర్షన్ అనమాట, అంటే 20 parts. వాట్ పోర్షన్ ఆఫ్ స్పెండ్ ఆన్ ద బ్రిక్స్. బ్రిక్స్ ఎంత చెప్పండి. బ్రిక్స్ వచ్చేసి ఇది 15%, అంటే 15% ఆఫ్ ద పోర్షన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, టింబర్ 10% అంట. కరెక్ట్. వాట్ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్ స్పెంట్ ఇన్ ద సూపర్ఫిషన్. సూపర్ఫిషన్ ఎంత పర్సెంట్ కాస్ట్, 15%, అది రాయాలి. ఇది రాశారు. ఇది 3 4 5 6 అయిపోయినాయా. ఇప్పుడు ఈ రెండు ఒకసారి చూసుకుందాం అనమాట. ఇఫ్ ద ఓనర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ సూపర్వైజర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌస్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్మోస్ట్ వుడ్ హీ హ్యావ్ సేవ్డ్. ఓకేనా. అంటే అతనే ఒకవేళ సూపర్వైజ్ చేసినాడు అనుకో, ఎంత పర్సెంట్ సేవ్ అంటే 15% అనేది సేవ్ చేసుకున్నాడు. సూపర్విషన్కి 15% డబ్బులు కడుతున్నారు కదా, ఒకవేళ అతనే సూపర్విషన్ అయితే డబ్బులు కట్టే అవసరం లేదు కదా, అప్పుడు ఎంత పర్సెంట్ సేవ్ అయినట్టు, 15% ఆఫ్ ద సేవ్ అయినట్టు అనమాట. ఓకేనా. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్, 15% ఆఫ్ అమౌంట్. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ద స్టీల్ వర్ లోవర్ దాన్ ద టింబర్. స్టీల్ కాస్ట్ ఎందుకంటే 15% ఉంది, టింబర్ 10% ఉంది. ఓకే. The cost of the steel were lower than the timber and the engineer had decided to use steel instead of timber. ఒకవేళ స్టీల్ కాస్ట్ అనేది టింబర్ కన్నా తక్కువ ఉంది, అంటే టింబర్ కాస్ట్ ఎక్కువ ఉన్నట్టు స్టీల్ కన్నా, ఒకవేళ అలా ఉంటే ఇంజనీర్ ఏమనుకున్నాడు, స్టీల్ కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి స్టీలే యూజ్ చేస్తాం టింబర్ బదులు. అప్పుడు ఎంటైర్ హౌస్ అంటే హౌస్ గో డౌన్ ఆర్ గో అప్. అంటే ఇప్పుడు టింబర్ ఇంకా స్టీల్లో పోల్చుకుంటే ఇక్కడ టింబర్ తక్కువ కాస్ట్ ఉన్నట్టు, అందుకే టింబర్ యూజ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, ఒకవేళ స్టీల్ తక్కువ ఉన్నది అనుకోండి, స్టీల్ అలానే తక్కువ ఉంది కదా, అప్పుడు గో అప్ ఆర్ గో డౌన్ అంటే ఏంది, గో అప్ లేదు గో డౌన్ లేదు. ఇక్కడ చూడండి, స్టీల్ 15% కదా, టింబర్ వచ్చేసి ఇంత పర్సెంట్. ఒకవేళ అప్పుడు ఏమవుతుంది, ఉల్టా అయిపోతుంది, అప్పుడైనా సిమిలర్గా ఉంటుంది అనమాట. అంతే రాయాలి. ఒకవేళ తెలియకపోతే రాయకండి, వదిలేసేయండి. నెక్స్ట్, పై చార్ట్ అయిపోయింది. పై చార్ట్ అంతా క్లియర్గా ఐడియా వచ్చేసింది. మీరు ఏం చదువుకోకపోయినా కూడా జస్ట్ 4కి 4 అలా రాసేసి వచ్చేస్తారనమాట పై చార్ట్లో. అర్థమవుతుందా. నెక్స్ట్, బేసిక్ నాలెడ్జ్ ఇది. ఓకేనా. ఇది ఇప్పుడు మీరు డిసైడ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బార్ గ్రాఫ్స్ అనమాట. ఇవి కూడా చాలా ఈజీ అనమాట. జస్ట్ నార్మల్గా చెప్తున్నా, మీరు 2x స్పీడ్లో పెట్టుకొని నేను వేసేయండి. ఓకేనా. చూడండి, బార్ గ్రాఫ్స్, డిఫరెంట్ స్ట్రాటజీస్, పిల్లర్స్, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పిల్లర్స్ ఉంటాయి, డిఫరెంట్ హైట్స్ ఆఫ్ పిల్లర్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. ఇందులో బార్ గ్రాఫ్స్లో అనమాట. హియర్ ద కంపారిటివ్ స్టడీ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ 5 మేజర్ సిటీస్. ఇండియాలో 5 మేజర్ సిటీస్ ఆఫ్ పాపులేషన్, దాని గురించి డిసైడ్ అంటే చదువుకుంటున్నాం అనమాట. ఇక్కడ బార్ గ్రాఫ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ మనం చేయాలన్నమాట. ఓకేనా. ఈ బార్ గ్రాఫ్లో ఏమున్నాయన్నమాట, పాపులేషన్ సిటీస్ ఆఫ్ ఇండియా వైజ్లీ 5 cities ఉన్నాయన్నమాట. అది రిప్రజెంట్ చేయాలి. లీస్ట్ పాపులేటెడ్ సిటీ ఏంది, పూణే ఈజ్ ద లీస్ట్ పాపులేటెడ్ సిటీ. తక్కువ కనిపిస్తుంది కదా. ద పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ డాష్. ఇది హైదరాబాద్ కదా, పాపులేషన్ ఎంత, ఇట్లా కనిపిస్తుంది కదా, 2 crores. విచ్ సిటీ ఈజ్ హైయెస్ట్ పాపులేషన్, హైయెస్ట్ ఇది 3.5 crores, ఏది ఢిల్లీ. ఓకేనా. నేమ్ ద సిటీస్ విత్ ద పాపులేషన్ ఆఫ్ 2 crores ఆర్ అబౌవ్. 2 crores కన్నా పైన ఉండేటివి చూడాలన్నమాట. సిటీ విచ్ హ్యాస్ విత్ ద పాపులేషన్ ఆఫ్ 2 crores ఆర్ అబౌవ్. 2 crores అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ హైదరాబాద్ రాయాలి. ఓకేనా. ఫస్ట్ ఏం రాస్తారు, హైదరాబాద్ హైదరాబాద్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ రాయాలి. తర్వాత ఇదేంది, ముంబై ఢిల్లీ. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ. ఎందుకంటే ఇది బెంగళూరు, దీనికన్నా తక్కువనే ఉన్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్, హౌ మెనీ సిటీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది బార్ గ్రాఫ్. 5 cities ప్రెజెంట్ చేసినాం. ఇక్కడ 5 అయిపోయినాయి చూసారా. నెక్స్ట్, హౌ మెనీ సిటీస్ అంటే 5 cities. ద పాపులేషన్ ఆఫ్ ముంబై ఇస్ డాష్. ఎంత పాపులేషన్ ఆఫ్ ముంబై ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు 3 crores.
ఓకే. ద పాపులేషన్ ఆఫ్ బెంగళూరు ఈజ్ బెంగళూరు ఈజ్ 1 crore కాదు, బెంగళూరుది 1.5 crore, ఇది ఫాల్స్. ఇక్కడ అన్నీ మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు. నెక్స్ట్, గీత ఈజ్ అ హౌస్ వైఫ్. గీత అనేది హౌస్ వైఫ్ అంట. షీ సేవ్స్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ ఎవ్రీ మంత్ ఆమె హౌస్ వైఫ్ ఎవ్రీ మంత్ సేవ్ చేస్తుంది మనీ. అంటే యూనిఫామ్ కాదనమాట. ఒక మంత్లో ఇంత సేవ్ చేస్తే, ఒక మంత్లో 2000 సేవ్ చేసింది అనుకో, ఇంకో మంత్లో 3000 చేస్తుంది, ఇంకో మంత్లో 1500 చేస్తుంది, ఇంకో మంత్లో 1000 చేస్తుంది. దట్ ఈస్ నాట్ యూనిఫామ్. 2000 చేస్తే ఎవ్రీ మంత్ 2000 చేయాలని యూనిఫామ్ కాదనమాట. ఓకేనా. బార్ గ్రాఫ్స్ గివ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఫస్ట్ 5 months గీతా సేవింగ్ ఫర్ ద ఫస్ట్ 5 months ఆఫ్ ద ఇయర్. ఓకేనా, అదే చెప్తున్నారు. దిస్ బార్ గ్రాఫ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్, ఇదే ఇది ఉంది కదా ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బార్ గ్రాఫ్ రిప్రజెంట్ అంటే ఇదే రాయాలన్నమాట. ద బార్ గ్రాఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద గీతా సేవింగ్స్ ఫర్ ద ఫస్ట్ 5 months అనమాట. ఫస్ట్ 5 monthsకి ఇంత, జనవరిలో ఇంత సేవ్ చేసింది. ఇది చాలా ఇట్లా చూడాలన్నమాట, మీ కళ్ళు పోతే అట్లా చూడాలన్నమాట, దీన్ని మైనర్గా చూడాలన్నమాట. ఓకేనా. హైయెస్ట్ అమౌంట్ ఏది సేవ్ చేసింది, 2 months లోయెస్ట్ అమౌంట్స్ ఏది. ఓకేనా. మేలో ఎంత మనీ సేవ్ చేసింది, ఏప్రిల్లో ఎంత మనీ సేవ్ చేసింది, హౌ మచ్ మోర్ డిడ్ షీ సేవ్ ఇన్ ఏప్రిల్ దాన్ మార్చ్ కన్నా ఏప్రిల్ ఎంత చేసింది అంటే, ఏప్రిల్లో చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఏప్రిల్ కదా, ఏప్రిల్లో ఇంత ఉందనుకోండి, 3900 ఉందనుకోండి, మార్చ్లో ఎంత ఉంది 5500. అంటే ఇది పెద్ద నెంబర్ మైనస్ చిన్న నెంబర్ చేస్తే అంత అనమాట మీ ఆన్సర్. ఓకేనా. దానికన్నా ఎంత సేవ్ చేసిందంటే ఎంతైతే ఇంక్రీజ్ అయిందో అది రాయాలన్నమాట. ఓకేనా. హౌ మచ్ మోర్ డిడ్ షీ, ఓకే, హౌ మచ్ మనీ డిడ్ గీతా సేవ్ ఇన్ ద మార్చ్లో ఎంత అక్కడ ఆన్సర్ ఉంటుంది రాయండి. ఇన్ ద మంత్ ఆఫ్ మే గీతా సేవ్డ్ 300, రైట్, ట్రూ ఆర్ ఫాల్స్. చూద్దాం. మే కదా, మేలో ఎంత 300 సేవ్ చేసిందా. ఓకే, వెయిట్, మే ఓకే, కాదు, ఇట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్, స్టడీ ద బార్ గ్రాఫ్. ట్రాన్స్పోర్ట్ ప్రిఫరెన్సెస్ అమాంగ్ ద యంగ్ పీపుల్ ఏవేవి, కారు, మోటార్ బైక్, సైకిల్. ఓకేనా. కార్ అనేది ఇది ఎక్కువ, కార్ అనేది ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ బైసికల్, నెక్స్ట్ మోటార్ సైకిల్. ఓకేనా. ఇవి స్టేట్స్ అనమాట. వాట్ డస్ ద బార్ గ్రాఫ్ డిపిక్ట్, ఇది రాయాలి. హౌ మెనీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఎన్ని మోడ్స్ ఉన్నాయి, 3 modes ఉన్నాయి. ఓకేనా. వాట్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ట్రావెల్ ఇన్ ద బైసైకిల్ ఇన్ ఫ్రాన్స్లో ఎంత పర్సెంటేజ్, అంతే, ఇదంతా పర్సెంటేజ్ అనమాట. ఇవన్నీ పర్సెంటేజ్, 60, 80, 90, 70% ఇవన్నీ పర్సెంటేజ్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఉండేటివి అదే రాయాలన్నమాట. అర్థమైందా. యూకేలో ఎంత పర్సెంటేజ్, మోటార్ సైకిల్ ఎంతమంది ప్రిఫర్ చేశారు యూకేలో, యునైటెడ్ స్టేట్లో ఎంతమంది ప్రిఫర్ చేశారు. ఓకేనా. 4 modes of transport preferences are presented in the graph. Write true or false. 4 modes of transport అనేది ప్రిఫర్ చేశారు ఇక్కడ, కాదు, 3నే. ఓకేనా. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్డ్ కార్ ఇన్ ఫ్రాన్స్ ఎంత పర్సెంటేజ్ కార్ ప్రిఫర్ చేశారు ఇక్కడ, 40%. అట్లా రాయాలన్నమాట. ఇవి బార్ గ్రాఫ్స్. పై చార్ట్ అయిపోయింది, బార్ గ్రాఫ్స్ అయిపోయింది. ఓకేనా. సో ట్రీ డయాగ్రామ్, సో ఇక్కడ ట్రీ డయాగ్రామ్, టేబుల్స్, ఫ్లో చార్ట్స్ అనమాట. ఇవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.